N9 TV తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలీసులతో వాగ్వివాదం, మాలతు కవిత, సునీత అరెస్ట్. అల్లూరు జిల్లా అరకులో 50 కేజీల గంజాయి పట్టివేత. వైభవంగా శ్రీ సిద్ధిలక్ష్మి అమ్మవారి కుంకుమార్చన, అశేషంగా హాజరైన మహిళలు. కోకపేటలోని మాజీ మంత్రి హరీష్ రావు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆయన్ను కలిసేందుకు వచ్చిన బీఆర్ఎస్ మహిళా నేతలు మాలతి కవిత, సునీత లక్ష్మారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు వారికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసుల తీర్పు నిరసనగా వారు అక్కడి ధర్నాకు దిగారు. దీంతో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కాకుండా ఉండాలంటే మేము వెళ్ళాల్సిందే, మాట్లాడాల్సిందే. విచిత్రం అనిపిస్తున్నారు. మా ఎమ్మెల్యే గారి, మా ఎక్స్మినిస్టర్ గారు ఏం కలుస్తున్నందుకు మీరేందండి రిస్ట్రిక్షన్స్? నేను ధర్నా చేసేది ఉందా ఏమైనా? మీరు రావడం లేదు, మీరు రాకుండా మాతో రండి, మీరు ఇబ్బంది ఏం లేదు. మీరు రండి, మాతో రండి, ఒక 10 నిమిషం కలిసి వెళ్తాము. ఫ్యామిలీలో చేయి దెబ్బ తగిలింది, ఇప్పుడు మీరు కలిసి రావాలి, వాళ్ళు మాట్లాడి రావాలి. మేము పోయి వచ్చాక మీరు ఆపి అనవసరంగా వీళ్ళు జామ్ చేసి మీరు న్యూసెన్స్ చేస్తున్నారు తప్ప మేము కాదు కదా. నిన్న ఫస్ట్ ఇటువంటి చేస్తుంటే ఇంత విషయం రాకపోతుండే కదా. వీళ్ళనేమో మంచిగా తీసుకొని పోయి గాంధీగానే అల్లూరు జిల్లా అరకులో 50 కేజీల గంజాయి పట్టివేత. స్థానిక రాజధాని జంక్షన్ వద్ద పోలీసు తనిఖీల్లో కేరళకు చెందిన కారు ఆంధ్ర నెంబర్తో గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్నామని సి హిమగిరి తెలిపారు. ఈ సందర్భంగా కేరళకు చెందిన ఒక వ్యక్తిని, ఒరిస్సా చిత్రకొండకు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేయడం జరిగిందని సిఐ తెలిపారు. నిందితుల కారు, సెల్ ఫోన్ కూడా సీజ్ చేశామని, వారి దగ్గర లభించిన గంజాయి విలువ 2 లక్షల వరకు ఉంటుందని సిఐ అన్నారు. గంజాయి అరికట్టడంపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్న దృష్ట్యా ఈ ప్రాంతంలో గంజాయి రవాణా, పండించే వ్యక్తులు, అమ్మే వ్యక్తులపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు సిఐ తెలిపారు. ప్రతిరోజు ప్రత్యేకమైన వాహన తనిఖీ ఉంటుందని, డముకు వద్ద ఒక చెక్ పోస్ట్ ను కూడా ఏర్పాటు చేశామని, గంజాయి అక్రమ రవాణాదారులు తప్పించుకుని పోయే మార్గాలను గుర్తించామని, ఆ మార్గాలపై ప్రత్యేక నిఘా పెట్టామని ఈ సందర్భంగా సిఐ తెలిపారు. ఈ గంజాయి మీద కూడా ఎవరైనా కల్టివేషన్ చేసినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, ఎవరైనా కలిగి ఉన్నా వాళ్ళపైన చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఈ గంజాయి మీద ఇప్పుడు ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది కాబట్టి ఇప్పుడు దాని మీద ఉక్కుపాదం మోపి ఎక్కడ కూడా ఈ నిర్మూలన కోసం, గంజాయి నిర్మూలన కోసం డైనమిక్ వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అనంతగిరిలో పర్మనెంట్ చెక్ పోస్ట్ కూడా ఒకటి డమ్కు దగ్గర పెట్టడం జరిగింది. డైనమిక్ వెహికల్ చెకింగ్, ఎస్కేపింగ్ రూట్స్ కొన్ని ఐడెంటిఫై చేసాం, అక్కడ కూడా పెట్టి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నిన్న సాయంత్రం అరౌండ్ 16 అవర్స్ 4 గంటలకి మన పోలీస్ పార్టీ రాజధాని జంక్షన్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా AP 39 JB 4174 వెహికల్తో చెక్ చేయగా అందులో ఒక 50 కేజీల గాంజా, డిక్కీలో ఓపెన్ చేసి చెక్ చేయగా 50 కేజీల గాంజా, అదేవిధంగా 2 వ్యక్తులు వాళ్ళ పేర్లు కనుక్కోగా నజీబ్, ఆయనది కేరళ, నజీబ్ ఆయనది కేరళ. అదేవిధంగా తుమ్మనాథ్ సిసా, ఈయనది చిత్రకొండ దగ్గర బడాపదర్, మల్కనగిరి డిస్ట్రిక్ట్, ఒరిస్సా. వీళ్ళిద్దరూ మనకి దొరకడం జరిగింది. వీళ్ళని ఇంటర్గేట్ చేయగా ఈ కేరళ నుంచి ఆయన
ఒక ఫేక్ నెంబర్ AP39JB 4174 ఫేక్ నెంబర్ AP బోర్డు పెట్టుకొని రావడం జరిగింది. ఆయన ఒరిజినల్ బోర్డు అయితే KL కేరళ 13AR 4240 రావడం జరిగింది. ఇక్కడ ఆయనకి ఇంతకుముందు కూడా మన దగ్గర ఒరిస్సాలో ఒక ట్రైబల్ అబ్బాయి ఆయన పరిచయం, అక్కడ ఏదో పైనాపిల్ కటింగ్ అప్పుడు పరిచయము, దానివల్ల ఆయనకి కాంటాక్ట్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ రావడం కూడా మన అరకు ఘాటి కాకుండా సీలేరు మీదరెళ్ళి, అదే సాలూరు, విజయనగరం సాలూరు మీదరెళ్ళి, అలాగా మనకి సూకి ఘాటి మీదరెళ్ళి చిత్రకొండ వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 50 కేజీలు ఈ తుమ్మనాథ్ దగ్గర కొనడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా మళ్ళా వైజాగ్ వరకు డ్రాప్ చేయమంటే ఈ విధంగా ఈ పాడువ మీదరెళ్ళి జైపూర్ జంక్షన్ మీదరెళ్ళి మన అరకు రాజధాని జంక్షన్ తినగా వస్తుండగా మనకి వెహికల్ చెకింగ్లో దొరకడం జరిగింది. ఆ కారు కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఒక ఫోను, 50 కేజీల గాంజాని సీజ్ చేయడం జరిగింది. దీని టోటల్ వర్త్ వచ్చేసి 2 లక్షల రూపాయలు. వీళ్ళని నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఎవరైనా లింకులు ఉన్నట్లయితే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. సమాన హక్కుల కోసం షామీర్పేట్ నల్సార్ లా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన. యూనివర్సిటీలో లా విద్యార్థులకు కల్పిస్తున్న హక్కులను తమకు కల్పించడం లేదని MBA, LLM మరియు IPM విద్యార్థుల ఆవేదన. లక్షల్లో ఫీజు చెల్లించి తమను సెకండ్ క్లాస్ సిటిజన్ గా పరిగణిస్తున్నారన్న విద్యార్థులు. న్యాయ విద్యాలయంలోనే తమకు న్యాయం జరగడం లేదంటున్న MBA, LLM మరియు IPM స్టూడెంట్స్. ఇప్పటికైనా వర్సిటీ అధికారులు స్పందించి తమకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్. బ్రీఫ్ గా స్టోరీ చెప్తాను ఏమవుతుందని చెప్పేసి, మేము మా బాధ ఏందని చెప్పేసి, ఇన్ని సంవత్సరాల నుంచి మేము భరిస్తుంది ఏందని చెప్పేసి. ఇది ఇండియాలో గత కొన్ని సంవత్సరాలుగా ఇండియాలో 3వ టాప్ 3rd యూనివర్సిటీ, టాప్ 3లో వస్తుంది యూనివర్సిటీ లాలో. అంటే అర్థం ఏంటి? వాళ్ళు మేము లా యూనివర్సిటీ, మేము ఈక్వాలిటీ వాల్యూస్ ని, ఫ్రెటర్నిటీ వాల్యూస్ ని, అంటే మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ప్రాపగేట్ చేస్తుందో ఆ వాల్యూస్ మేము కాపాడతామని కదా లా యూనివర్సిటీ పెట్టింది. దాని తర్వాత పాలసీలు చేంజ్ అయ్యే మమ్మల్ని అందరినీ పిలిచారు, ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, మాకు అడ్మిషన్ క్రైటీరియాలు పెట్టారు, మాకు ఫీజు పెట్టారు, మేము వచ్చాం. అడ్మిషన్ బయటకు వదిలారు కాబట్టే కదా మేము వచ్చాం. ఇప్పుడు మేము వచ్చాము, అవతల LLB స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. అంటే మమ్మల్ని పిలిచారంటే వాళ్ళకేదో మేము డబ్బులు ఇస్తే వాళ్ళు బాగుపడతారని మేము ఇక్కడికి వచ్చామా? వేరే వాళ్ళు బాగుపడడం కోసం మేము వచ్చామా? మేమేం అడగట్లా. మేము అడుగుతుంది ఏంటంటే బేసిక్ రైట్ టు ఓట్ ఇవ్వండి అయ్యా. మేము కడుతున్న దానికి మేము క్యాంపస్ లోకి వచ్చిన తర్వాత మమ్మల్ని స్టూడెంట్స్ లాగా చూడండి, అంతే అడుగుతున్నాం. సెకండరీ గ్రేడ్ సిటిజన్స్ అంట, ప్రతి దాంట్లోనూ మాకు అన్ని అంతే. మేము ఎక్కువ ఫీజు కడతాం, ఫెసిలిటీస్ ఏముండవు. అడగడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా పైన. లేదు మీకు హక్కే ఇవ్వం మేమంటే, మీకు హక్కు కావాలంటే మేమందరం కూర్చొని ఓటేసుకుంటారంట వాళ్ళందరూ. మాకు హక్కులు ఇవ్వడం కోసం వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు ఓట్లు వేసుకొని మీకు హక్కు మీరు డిజర్వ్ చేస్తారా లేదని వాళ్ళు డిసైడ్ చేస్తారంట మా బదులు. వాళ్ళు ఎవరు మమ్మల్ని డిసైడ్ చేయడానికి? వాళ్ళు అంటే ఇక్కడ మీకు స్పెసిఫిక్ గా చెప్తున్నాను, LLB స్టూడెంట్స్. అంటే ఇప్పుడు ఏదైతే కాన్స్టిట్యూషన్ వాళ్ళు రాసుకున్నారో దాంట్లో వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే LLB స్టూడెంట్స్ ఉంటే మాత్రమే అది స్టూడెంట్ బాడీ, వాళ్ళకి మాత్రమే రైట్ టు ఓట్ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ వెనకాల కూర్చోవాలి, వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నా భరించాలి. ఎందుకు? అది కాస్టిజం అది కాదా డెఫినేషన్? మేము గొప్ప మీరు తక్కువ అనేది కాదా చెప్పేది? ఆ వాల్యూస్ ని బయట ఏదైనా అవుతుంటే వీళ్ళు ఇది చేసి అది చేసి దాన్ని పిలుస్తారు కదా, ఇలా అవ్వకూడదని చెప్తారు కదా, మీటింగ్లు ఇస్తారు కదా, ఇంటర్వ్యూలు ఇస్తారు కదా. వాళ్ళ యూనివర్సిటీలోనే, నా యూనివర్సిటీలోనే ఇది జరుగుతున్నప్పుడు నాకు అడగడానికి హక్కు లేదా? నాకు రైట్ టు ఓట్ లేదా? నన్ను ఈక్వాలిటీతో ట్రీట్ చేయొద్దా? నేను కడుతున్నా, మా అమ్మ నాన్న కష్టపడి నాకు డబ్బులు కడుతున్నారు. నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను, వేరే వాడు బాగుపడ్డాను నేను రాలేదు కదా. అందరం కలిసి బాగుపడటం అదో పద్ధతి. ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకోళ్ళు తీసుకుని ఒకళ్ళు బాగుపడిపోయి ఇంకోళ్ళు వెనక పడిపోవడం అదేం పద్ధతి? అందరం కలిసి వెళ్తాం ముందుకి. నేను అంటున్నా, మా డిమాండ్ ఇదే. ఉన్న కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది డిస్మాంటిల్ చేయాలి, అది తీసేయాలి. అందరినీ పెట్టుకొని కాన్స్టిట్యూషన్ చేయాలి. ఇది థర్డ్ టాప్ లా యూనివర్సిటీ కదా. ఇంత పెద్ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అయినప్పుడు, వాల్యూస్ ప్రాపగేట్ చేస్తున్నప్పుడు యూనివర్సిటీ లోపల చేయరా? డిఫరెంట్ ఈజ్ నాట్ ఈక్వల్, సపరేట్ ఈజ్ నాట్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ వాళ్ళే కదా ప్రీచ్ చేస్తారు, వాళ్ళే చెప్తారు కదా. మీరు సపరేట్, మేము సపరేట్, కానీ మీరు ఈక్వల్. డిఫరెన్స్లు ఉంటాయి. మన దాంట్లో హిందీలు మాట్లాడే తెలుగు మాట్లాడే ఇంకో స్టేట్ వాళ్ళు ఉంటారు, ఇంకో స్టేట్ వాళ్ళు ఉంటారు, ఆడుంటారు, ఈడుంటారు. అందరం సిటిజన్స్ ఆఫ్ ఇండియా కాదా? అందరూ కాన్స్టిట్యూషన్ లో నాకంటూ హక్కు ఉంది కదా, రైట్ ఓట్ హక్కు ఉంది కదా, అంతే ఉండాలి ఎక్కడైనా. ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు ఎవరికి.
కోకాపేటలోని తన నివాసం వద్ద మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ రోజు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఇది హౌస్ అరెస్ట్ నిన్న అరికెప్పుడు గాంధీని చేసి ఉంటే ఇంత రాద్ధాంతం జరిగి ఉండేదా అని ప్రశ్నించారు. నిన్న నిజంగా గాంధీని హౌస్ అరెస్ట్ చేసి ఉంటే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగేది కాదు కదా అన్నారు. ఇదంతా రేవంత్ రెడ్డి అజెండా అన్నారు. నువ్వు రివ్యూ చేసుకోవాలి, నీ మంత్రుల్ని రివ్యూ చేయాలి. నువ్వు చక్కగా లేవు. ఫస్ట్ పాపం పోలీసులు ఏమంటావు? ఇన్ఫ్యాక్ట్ మేము ఇవాళ మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసిండు. మరి ఇదే హౌస్ అరెస్ట్ నిన్న గాంధీ గారిని చేసి ఉంటే ఇష్యూ జరుగునా? ఇవాళ హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసిండు, మాలాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిండు. మరి నిన్న గాంధీ గారిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు? దీంతో తేట తెల్లం కదా. నువ్వే దాడి చేయమని గాంధీకి ఎస్కాట్లు ఇచ్చి పైలట్లు ఇచ్చి దగ్గరుండి నువ్వు దాడి చేయించినావు. కానీ అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనేమో హౌస్ అరెస్ట్ చేసినావు. ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది కదా. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న నిజంగా నువ్వు గాంధీని హౌస్ అరెస్ట్ చేసి ఉంటే నిన్న కౌశిక్ ఇంటి మీద దాడి జరగదు కదా. మరి మమ్మల్ని ఎందుకు ఇలా హౌస్ అరెస్ట్ చేస్తున్నావు? దీన్ని బట్టి ఇది క్లియర్గా రేవంత్ రెడ్డి ఎజెండా. ఇది గాంధీ గారు చేసిన దాడిగా మేము భావించడం లేదు. రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడిగానే మేము దీన్ని చూస్తా ఉన్నాం. అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మా మీద ఈ రకమైన నిర్బంధాలు, ఈ రకమైన అణిచివేతలను 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో కూడా మేము చూడలేదు. కానీ రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉంది. ఎమర్జెన్సీకి మించిన అన్యాయంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పాలన కొనసాగుతూ ఉంది. వరద బాధితుల్ని ఆదుకోవడానికి మేము వెళ్తే మా మీద రాళ్ల దాడి చేస్తారు. దాని మీద ఇప్పటిదాకా కేసు నమోదు కాదా? దాని మీద ఇప్పటిదాకా వీడియోల్లో లైవ్ టెలికాస్ట్లో దుండుగలు కనబడతా ఉంటే ఆ గుండాల్ని అరెస్ట్ చేయడం నీకు చేత కాదా? దట్ మీన్స్ దీని వెనుక ప్రేరణ నీది, ప్రోత్సాహం నీది, కుట్రదారుడివి నువ్వు. నీ యొక్క ఆలోచనకు అనుగుణంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అనేది ఇలా రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా కూడా జరుగుతుంది. G24 టీవీ న్యూస్ కి స్వాగతం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన నిన్న జరిగిన దాడిని ఖండించిన బౌద్ధనగర్ కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ ప్రజా వ్యతిరేక అణచివేత ధోరణి పట్ల నిరసన వ్యక్తం చేసిన కార్పొరేటర్ ఈ రోజు పోలీసులు ఉదయాన్నే 5 గంటలకి వారసిగూడ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. కొద్దిసేపు కూర్చోబెట్టి తర్వాత హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. నాతో పాటు టీఆర్ఎస్ సీనియర్ లీడర్లు బెజ్జంకి రాజేష్, పాక సాయి, మస్తాన్, బాబా, ప్రసాద్ తదితరులు ఉన్నారు. అంటే ఇంకా 2 o'clock క్లోజ్ అన్నాడు. అది ఇంకా టైం కన్ఫర్మ్ కాలేదు. ఓ మ్యాండేటరీ నేరైతే అన్నా अंदर స్థానిక నామవరం ఏ బ్లాక్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు కీచకుల్లా మారి తమ చిన్నారుల్ని లైంగికంగా వేధిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. కీచక ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తమకు న్యాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మండలాఫీస్తో ఉన్నారు ఎవరారా అని
ఏ స్కూల్లో కూడా ఎవరికి ఏ పిల్లలు కూడా ఉండకూడదంట, ఎక్కడ ఉండకూడదు. జరిగిన తర్వాత అయ్యో జరిగిందంట అంటారు. ఆవిడేమడుతాడు పిల్లలు ఏమైనా అయిపోతే ఎవరికైనా బాధ్యత ఏదో చదువుకుంటారు కదా అని పంపిస్తున్నాం. ఏమైనా అయిపోతారు పిల్లలు, ఏమైనా అయిపోతే ఎవరు బాధ్యతలు ఎక్కడి నుంచి మొన్న అసలు కొట్టలేదే, మొన్న చెప్పలేదు. ఇప్పుడు పిల్లలు చెప్పారు అక్కడ ఇలాంటి దుర్గాదేవుని ఆయన ఎలా చేస్తాడా మరి ఏదో ఏం చేయాలి అసలు వస్తే బాగున్నాం. స్కూల్ తీయాలి కదా, స్కూల్ కూడా తీయాలి కదా. ఆల్రెడీ ఫస్ట్ ఒక వీడియో పెట్టాను గ్రూప్లో. స్థానిక నాలెం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం ఢాల్టా మురళి లలిత దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి లక్ష్మి అమ్మవారి కుంకుమార్చన వైభవంగా జరిగింది. సుమారు 3000 మంది మహిళలు ఈ కుంకుమార్చన వేడుకకు హాజరై అమ్మవారికి పసుపు, కుంకుమ, శ్రీ కూర్మ బొమ్మ, తాబేలతో ప్రత్యేక పూజలు చేశారు. కాగా 14వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు, సాయంత్రం 6 గంటలకు పంచామృత అభిషేకం, 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ, 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గణేష్ ఊరేగింపు, నిమజ్జనం ఉంటాయన్నారు. 22వ తేదీ భక్తులకు భారీ అన్న సమారాధన జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాటూరి రంగారావు, శెట్టి జగదీష్, మాటూరి సిద్ధు, మద్ది నారాయణరావు, నల్లం ఆనంద్, బ్రింజ్మల్ల నారాయణ, డాల్టా మురళి, కొత్త రాజేష్, మోతమరి లలిత, కోపర్తి మురళి, పింకేష్, సోహాన్, పెద్దమర్ల బద్రి, నింబలపూడి గోవింద్, ఈవో అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయం భీమరాజు వీధిలో 174వ సంవత్సరం నడుస్తున్న ఈ ఉత్సవ నవరాత్రుల భాగంగా ఇవాళ 7వ రోజు లక్ష్మీదేవి కుంకుమ పూజలో సుమారు 1500 మంది దాకా ఇవాళ పూజ చేసుకుంటూ మేము ఆలయంలో 1260 మందికి రెడీ చేసినా సరే ఇవాళ 1500 మంది పైన ఇవాళ వచ్చి ఇక్కడ లక్ష్మీదేవి ఆశీస్సులు తీసుకోవడం ఈ ప్రాంగణానికే ఎంతో శుభ సూచకం. ఇంత ఘనంగా జరగడం గత 20 ఏళ్ళలో కూడా ఇదే మొట్టమొదటిసారి. సహస్ర లక్ష్ములు మా ముంగిట వచ్చి నిలిచినట్టు మా అందరు కమిటీ సభ్యులందరూ కూడా భావిస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఇవాళ వచ్చిన ముఖ్య అతిథులు భక్తులందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ మా కమిటీ రాత్రి 1:30, 2 వరకు కూడా ఎంతో కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళంతా హర్నిశలు తెలుపుతున్నాం. ఈ రోజు వరసిద్ధి వినాయకుని నవరాత్రుల మహోత్సవం సందర్భంగా ఈ
7వ రోజు అమ్మవారికి శుక్రవారం పూట సుమారుగా 15,000 మంది 15,000 మంది పైగా అమ్మవారిని చేసుకునే అవకాశం కల్పించిన గణేష్ కమిటీ వారందరికీ కూడా మా మహిళలందరి తరపున నమస్కారం తెలియజేసుకుంటూ నాలం భీమరాజు వీధిలో ఉన్న వరసిద్ధి వినాయకుని గణేష్ మహోత్సవాలు ప్రతి సంవత్సరం ఇలాగే మరింత ఘనంగా చేసుకోవాలని మహిళలందరూ కూడా సకల సౌభాగ్యాలతో ఆనందంతో అందరూ ఉండాలని ఆశీస్సులు మన రాజమహేంద్రవరం ప్రజలందరూ ఉండాలని కోరుకుంటూ కమిటీ వారికి మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలండి. ఇవాళ నాలం భీమరాజు వీధిలో మనందరం ఇవాళ 9 రోజుల నవరాత్రులు ఎంతో ఘనంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. రోజుకొక కళ్యాణాలు, వెంకటేశ్వర కళ్యాణము, ఇలా ఎన్నో కార్యక్రమాలు. కుంకుమ పూజ అనేది కూడా చాలా దివ్యమైనది. మొత్తం ఇక్కడ అనుకున్నది 1200 మంది అయితే 1500 మంది దాకా ఇక్కడ మొత్తం అందరు పుణ్యస్త్రీలు కుంకుమ పూజకి ఇక్కడ కలవడం జరిగింది. చాలా ఘనంగా ఎంతో అందంగా ఆనందంగా చేసుకుంటాము. మనం అందరం కూడా చక్కగా సుమంగళిగా ఉండాలని ఎంతో ఆనందంగా చేసుకుంటున్న ఈ కార్యక్రమానికి మనకు అంతటికి ఇంతటి అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ, వినాయకుడి గుడి సభ్యులందరికీ, శెట్టి జగదీష్ గారికి, అలాగే బాల్డా మురళి గారికి, సిద్ధార్థ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గృహ నిర్మాణ రంగంలో నానాటికి వస్తున్న ఆధునిక సాంకేతిక నిర్మాణ పద్ధతులపైన నిర్మాణ సారథుల్ని వినియోగదారుల్ని ఒకే వేదికపై తీసుకురావడం క్రెడిట్ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్థానిక చెరుకూరి కళ్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఫ్రైడే ఎక్స్పోను రూరల్ శాసనసభ్యులు కోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి కందుల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భవన నిర్మాణ రంగంలో వస్తున్న ఆధునిక శైలి నిర్మాణ రంగానికి సులభతరంగా లభ్యమయ్యే బ్యాంకుల రుణాలు, గృహ నిర్మాణంలో వినియోగించే ఉపకరణాల తయారీ యూనిట్లు కంపెనీల వినియోగదారులకు అందుబాటులో ఫ్రైడే తీసుకురావడాన్ని వినియోగదారుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తాను 3 సార్లు ఇటువంటి ఎగ్జిబిషన్లను ప్రారంభించామని, ప్రతిసారి నూతన వినియోగ వస్తువుల్ని చూస్తున్నామని తెలిపారు. ఈ ప్రదర్శన శని, ఆదివారాలు కూడా జరుగుతుందని, రాష్ట్ర స్థాయి ఎంఎన్సీ నిర్మాణ కంపెనీలు ప్రదర్శనకు ఉన్నాయని ఫ్రైడే అధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సమావేశంలో క్రీడా రాజమండ్రి ఎగ్జిక్యూటివ్ కమిటీకి చెందిన గౌరవ చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్, చైర్మన్ సూరవరపు శ్రీనివాసకుమార్, అధ్యక్షులు మన్యం ఫణికుమార్, వైస్ ప్రెసిడెంట్ పూడి వెంకట శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ వెలమూరి భీమాశంకర్, వైస్ ప్రెసిడెంట్ మాటపల్లి రంగప్రసాద్, జనరల్ సెక్రటరీ చెల్లా బాలమురళీకృష్ణ, ట్రెజరర్ టీవీఎల్ నరసింహారావు, జాయింట్ సెక్రటరీ జీవీవి సుబ్రహ్మణ్యం, జాయింట్ సెక్రటరీ వై గురుదేవ్, జాయింట్ సెక్రటరీ కోన మోహన్ రావు, గౌరవ సలహాదారు మన్నె సుబ్బారావు, గౌరవ సలహాదారు ఎం శ్యామలారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వల్ల వరప్రసాద్, వాసం త్రిమూర్తులు, ఇచ్చు శ్రీనివాస్, కిరణ్, అరిగల పృథ్వీ, చరణ్, కాటూరు మల్లికార్జునరావు, రావిపట్టి రఘు, గణేష్, కె వెంకటేష్, కొత్తల జితేంద్ర, కాండ్రగుల చంద్రశేఖర్, కె నాగసుమన్, అనిల్, రుత్తుల అజయ్, ముర్లపూడి ఆచుంట, తరుణ్, అజయ్, మల్లిన హరీశ్వరరావు, నందం లక్ష్మీనారాయణ తదితరులు క్రీడా ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సభ్యులు ఉన్నారు, వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, నాకు తెలిసి రాష్ట్రంలో అత్యద్భుతంగా క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విభాగం రాజమండ్రి విభాగం అనేటువంటి మాట మనందరికీ ప్రత్యేకంగా తెలియజేయాలి. నేను విశాఖపట్నంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఈ క్రీడా సమావేశాల గురించి వెళ్ళాను. వాటికి ధీటుగా అంత అద్భుతంగా చేస్తున్నటువంటి సంస్థ మన రాజమండ్రిలోనే జరుగుతుందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, హోమ్ ఎక్స్పో అన్నందుకు దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం బిల్డర్స్ మాత్రమే కాకుండా ఇందులో భాగస్వాములైనటువంటి వారి యొక్క సతీమణులు కూడా వచ్చి, హోమ్ మేకర్స్ కూడా వచ్చి నిజమైన హోమ్ ఎక్స్పోగా దీన్ని నిలబెట్టినందుకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి రాష్ట్ర కమిటీ వారు రెడ్డి గారు కానీ, రమణారావు గారు కానీ, అదేవిధంగా ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ శ్రీ చల్లా శంకర్రావు గారు, కంటిపూడి సర్వరాయుడు గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసిన అందరికీ మార్గా నాగేశ్వరరావు గారు, వై శ్రీనివాస్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది సక్సెస్ఫుల్ గా ఈ 3 రోజులు జరగాలని, ముఖ్యంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో రాజమండ్రిని సుందర వందనగా తయారు చేయడంలో అద్భుతమైనటువంటి నిర్మాణ కట్టడాలతోటి రాజమండ్రి నగరాన్ని మరింత శోభను చేకూర్చే విధంగా వీళ్ళందరూ కృషి చేయాలనేటువంటి మాటను తెలియజేస్తూ, దానికి అవసరమైనటువంటి ప్రభుత్వ సహకారం, ఇవాళ మేమందరూ కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం పూర్తిగా ఏదైతే
భవన నిర్మాణాలు ఉన్నాయో వాటి విషయంలో కానివ్వండి, సరికొత్త కట్టడాల విషయంలో కానివ్వండి, వారితో పాటు భవన నిర్మాణ కార్మికుల గురించి కానివ్వండి, పూర్తిగా బాసటగా నిలిచేటువంటి ప్రభుత్వం. దాని ప్రకారం మేమందరూ కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీకు అందుబాటులో ఉండి అండదండలుగా ఉంటుందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, సంవత్సరానికి ఈ ఎక్స్పో అద్భుతంగా రూపొందిస్తున్నారు. నేను క్రితం సంవత్సరం కూడా వచ్చాను, అంతకుముందు సంవత్సరం వచ్చాను. వాటికంటే కూడా ఇవాళ స్టాల్స్ పెరిగినాయి. స్టాల్స్ పెరగడం మాత్రమే కాకుండా రాష్ట్రంలో మరే చోట లేనటువంటి విధంగా భవన నిర్మాణానికి కావాల్సిన అన్ని హక్కులు కూడా ఏర్పరిచే విధంగా ఈ ఎక్స్పో ఉంది కనుక ఈ ఎక్స్పో అద్భుతంగా సాగుతుందని నమ్ముతున్నాను. దీన్ని ఆదరించాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది, దాంతో పాటు ప్రభుత్వం మీద కూడా ఉంది. ఆ బాధ్యతను మేము స్వీకరిస్తా ఉన్నటువంటి వారిని మరొకసారి తెలియజేస్తూ, ఇందులో భాగస్వాములైనటువంటి వారందరూ కూడా, కమిటీ వారందరూ కూడా మాకు వ్యక్తిగతంగా కూడా చాలా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు. అందరూ కూడా రాజమండ్రి పట్ల అభిమానం, ప్రేమ, ఈ మట్టి మీద, ఈ వాసన మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు చేసే కార్యక్రమాలు మరింతగా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. రాజమండ్రి చాప్టర్ క్రీడా ఆధ్వర్యంలో 10 సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎక్స్పో ఏర్పాటు చేశారు. వినియోగదారుడికి అలాగే భవన నిర్మాణ రంగ సంస్థలకి మధ్య అనుసంధానంగా ఈ క్రీడా వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ ఏదైతే వచ్చిన అధునాతనమైన సదుపాయాన్ని ఉపయోగించుకోవడం కోసం, మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరచుకోవడం కోసం ఈ క్రీడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ రంగంలో వచ్చిన పెను మార్పుల్ని దృష్టిలో పెట్టుకుని వారికి జరుగుతున్న ఇబ్బందులు, సాధకబాధకాలు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కూడా ఏ విధంగా సహాయ సహకారాలు అందాలనే ఆలోచనలో ఈ ఎక్స్పో చేస్తూ ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు. భారీ వ్యయ ప్రయోజనంతో ఇక్కడ రాజమండ్రి చాప్టర్ లీడ్ తీసుకుంటూ ఉంది. రాష్ట్రంలోనే భవన నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద మంచి రోజులు ముందున్నాయని భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే బ్యాంకర్స్ ఆర్థిక సహకారం అందించిన బ్యాంకర్స్ని కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేశారు. అలాగే అత్యాధునిక పరికరాలు, ఎలక్ట్రానిక్, అలాగే శానిటరీ, వాటికి సంబంధించిన పరికరాలు కూడా అధునాతనమైన సాంకేతిక ప్రజలు కూడా అందుబాటులాగా ఈ ఎక్స్పో ఉన్నందుకు సంతోషం అనిపిస్తాను. ఇది సక్సెస్ కావాలని, మరెంతమంది భవన నిర్మాణ రంగం వేగం పుంజుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో లక్షలాది మంది ఆధారపడ్డ పరిశ్రమ ఇది. గత 5 సంవత్సరాల్లో అటు కార్మికులు, ఇటు భవన నిర్మాణ రంగం కూడా కుదేలైపోయింది. వాళ్ళ సరళీకృతమైన ఆర్థిక విధానాలతోటి మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఆ వైపు దృష్టి సారిస్తాం. ఎవరైతే భవన నిర్మాణం ఎదుర్కొన్న సమస్యల మీద, ఇసుక కొరత మీద కూడా త్వరలో దృష్టి సారించి అందుబాటులోకి తెచ్చి స్వచ్ఛమైన ధరకు అందేలాగా చేయడంలో ప్రభుత్వ సహకారం అందిస్తామని సడన్గా మనం చేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా రాజమండ్రిలో ఒక ఘనంగా చేయడం జరుగుతుంది. ఈ క్రీడలో ఉన్నటువంటి బిల్డర్స్ కానీ, మిగతా వర్తకులు కానీ అందరూ కూడా ఎంతో అద్భుతంగా ప్రతి సంవత్సరం ఈ క్రీడని చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. ఇందులో ఈ ఎక్స్పో పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లో ఈ ఇళ్ళు కట్టుకోవడానికి కానీ, అపార్ట్మెంట్స్ కట్టుకోవడానికి కానీ, ఏదైనా కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఏదైనా సరే ఆ వస్తువులన్నీ కూడా ఇక్కడ అన్ని కూడా స్టాల్స్ పెట్టడం జరిగింది. ఈ స్టాల్స్లో వాళ్ళకి ఏ రకంగా అన్ని సరుకులు అమ్ముతారని కూడా దీంట్లో అన్ని విధాలు ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే ఇంట్లో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి, రాజమండ్రి ప్రజలకి, జిల్లా మొత్తం మీద ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి ఈ గృహానికి సంబంధించినటువంటి అన్ని సరుకులు దొరుకుతాయి, మంచి క్వాలిటీస్ ఎక్కడ దొరుకుతాయి, అది కూడా ఏంటంటే క్వాలిటీ ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా వీళ్ళు ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. ఇందులో బాగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇందులో స్టేట్ వైడ్గానే చెప్పాలంటే రాజమండ్రిలో ఉన్న క్రీడ చాలా పెద్దగా బాగా చేస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి యువకులు బాగా ఎక్కువ యువకులు ఉన్నారు ఇందులో, అందువల్ల ఏంటంటే బాగా చేస్తున్నారు. స్టేట్లోనే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మినిస్టర్లు గారు, ఎమ్మెల్యేలు గారు వీళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఈ ఎక్స్పోని, క్రీడా ఎక్స్పోని మట్టుకు రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీక్షించి వాళ్ళకి ఎక్కడ ఏ లబ్ధి పొందుతారనేది చూసుకొని ఈ 2-3 రోజుల్లో కూడా ఈ క్రీడా ఎక్స్పోని తప్పకుండా వాళ్ళు చేయాలని నేను ఆశిస్తున్నాను. అందువల్ల ఏంటంటే రాజమండ్రిలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఎక్స్పోలో పాల్గొని వాళ్ళు దీన్ని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
పోలీసులతో వాగ్వివాదం. మాలతు కవిత, సునీత అరెస్టు. అల్లూరు జిల్లా అరకులో 50 కేజీల గంజాయి పట్టివేత. వైభవంగా శ్రీ సిద్ధిలక్ష్మి అమ్మవారి కుంకుమార్చన. అశేషంగా హాజరైన మహిళలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.